హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో ఈ మధ్య 2 డేస్‌కోసారి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. 2 డేస్ అయితే లైవ్ అయితే పెట్టలేదు. సో అందుకే కామెంట్ వచ్చింది లైవ్ పెట్టడం లేదని. ఫుల్ ఫీవర్‌గా ఉందండి. అందులో పనులతోనే సరిపోతుంది. అందుకే పెట్టడం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బయటకొచ్చాను ఈవినింగ్ టైము. సో స్నాక్స్ ఏమైనా కొనిద్దామని చెప్పేసి పిల్లలకి సో కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను. ఇంక తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. సో స్టార్ట్ అయ్యాక కొంచెం జస్ట్ ఎంత ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఎక్కడ చూసినా ట్రాఫిక్కే అండి. అంత ట్రాఫిక్ ఉంది. సో ఇంటికొచ్చాక మొత్తం తినిపిచ్చేసాను. ఇంక తినిపిచ్చి అయిపోయిన తర్వాత సో మా బాబుకి హోంవర్క్ అయితే చెప్తున్నాను. అప్పటికి ఆల్మోస్ట్ టైము 7:30 అయిపోయింది నైట్. సో ఇంక నేనైతే హోంవర్క్ చెప్తున్నాను. బాబు ఇప్పుడే కొంచెం లైన్స్ అవన్నీ చదవడం స్టార్ట్ చేస్తున్నాడనమాట. సో మొత్తం ప్రాపర్‌గా చదవలేడు. ఏదన్నా ఒక స్టోరీ ఇస్తే సో ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటున్నాడు. సో తనకేమైనా కొంచెం డిఫికల్ట్‌గా ఉంటే అలాగా నన్ను అడుగుతాడనమాట. సో బాబుకి కొంచెం కష్టమైపోయిందని చెప్పేసి ఆల్మోస్ట్ నేను మా హస్బెండ్ ఇంట్లో మొత్తం ఇంగ్లీషే మాట్లాడుతున్నాం. ఎందుకంటే క్లాస్‌లో తెలుగు మాట్లాడితే గనుక వాళ్ళ టీచర్ కొట్టేస్తుందంట. సో దానికోసమని ఇంగ్లీష్ అలవాటు చేసుకున్నాం. సో మీ అందరికీ తెలిసిందే మా క్వాలిఫికేషన్ మరీ అంత ఫ్లూయెంట్‌గా కాకపోయినా చిన్న వర్డ్స్ అనేటివి కూడా మేము ఇంగ్లీష్‌లో మాట్లాడాలని ఇంకా ఫిక్స్ అయిపోయాము. సో బాబు కొంచెం ఏడుస్తున్నాడు. స్కూల్‌కి ఏదైనా ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలని చెప్పేసి. సో ఇప్పటికే కొంచెం అలవాటు అయిపోయింది. ఇంకా కొంచెం ఫ్లూయెంట్‌గా వస్తుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా బాబుకి ఇంక చెప్తున్నాను. నాకైతే ఫుల్‌గా నిద్ర వచ్చేస్తుంది. 7:30కే మార్నింగ్ 4:30కి అలా లేస్తాను కదా! సో లేసి మార్నింగ్ అంతా పనులు చేసుకుంటాను కదా! ఇంకా డైలీ ఇంతేనండి. కాకపోతే ఏంటంటే మామూలుగా సాటర్డే, సండే వస్తే కొంచెం రెస్ట్ అనేది చిక్కుతుంది. నిన్న మొత్తం బయటికెళ్ళాను. సో బయటికెళ్ళి కొంచెం వేరే పని మీద సో ఆఫ్టర్‌నూను సో బయటికెళ్తే ఈవినింగ్ అయిపోయింది వచ్చేసరికి. సో మా కో సిస్టర్ ఉంది కదా! వాళ్ళ బాబుని స్కూల్‌లో జాయిన్ చేపించడానికి బయటికెళ్ళాను. అందుకే లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా బయటికెళ్ళినప్పుడు ఇక్కడ స్కూల్స్ చాలా బాగుంటాయి. మా పక్కనే ఒక పెద్ద స్కూల్ ఉంది. మనం స్కూల్ నేమ్స్ మెన్షన్ చేయకూడదు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్ అవుతుంది మన ఛానల్‌కి. మా స్కూల్ నేమ్ మీరు ఎందుకు మెన్షన్ చేశారని చెప్పేసి అందుకే మెన్షన్ చేయను. నా పక్కనే ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఉందన్నమాట. చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. మా బాబుకి కూడా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే కొంచెం ఎందుకులే ఫీజు ఎక్కువ, పైగా మనం ఎక్కడికైనా చేంజెస్ అవుతే ఇంకా బాబుకి కష్టం అయిపోతుంది కదా అని చెప్పేసి చేంజ్ అయితే ఇంకా చేయలేదు. ఇంకా సేమ్ మా దేవాంశు మా పెద్ద బాబు ఉన్నాడు కదా, వాళ్ళు చదివే స్కూల్లోనే ఇంకా ఈ బాబుని కూడా జాయిన్ చేపిద్దామని అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. సో ఇదనమాట తన లెసన్. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది తను చదువుతున్న చిన్న వర్డ్స్. సో ఏంటంటే ఈట్, చీజ్ అండ్ సో చికెన్ అలాంటివి చదువుతున్నాడు. సో మధ్యలో పెద్దవి వర్డ్స్ వస్తాయి కదా! ఏవైనా సరే అవి కొంచెం బాబు స్మైల్డ్ ఉంది కదా! సో అలాంటివి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు. సో నీట్‌గానే చదువుతున్నాడు. సో ఈవినింగ్ వచ్చినప్పటి నుంచి నేనైతే ట్యూషన్‌కైతే ఏం పంపించడం లేదు. సో బాబుని వదిలిపెట్టాలి తెచ్చుకోవాలంటే కొంచెం మాకు కష్టంగా ఉంది. నాకు కొంచెం ఎక్కువ పని ఉంటుంది కదా! సో దానికోసమని చెప్పేసి ఇంక ట్యూషన్స్‌కి అయితే పంపించడం లేదు. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ రొటీన్ అయితే నేను తీయలేదు. సో ఇదేంటంటే ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అంతా చేసిన తర్వాత చూడండి ఎంత చెత్తగా ఉందో. అండ్ ఇప్పుడైతే కొన్ని ఇవన్నీ మిగిలిపోయాయి. సో పెద్ద బాబుకి, చిన్న బాబుకి స్నాక్స్‌గా నేను ఇవే పంపిస్తాను కదా డైలీ. సో కొన్నైతే మిగిలిపోయాయి అనమాట. సో వాటిని ఏం చేస్తున్నా అంటే ఇంకా ఒక బౌల్‌లో వేసేసి మేము తింటాం అని చెప్పేసి ఈ గిన్నెలన్నీ తోమేద్దాం, ఒక పని అయిపోతుందని పక్కన పెట్టేస్తున్నాను. సో అప్పటికి 7:30 అయింది. మా హస్బెండ్ కొంచెం లేట్‌గా లేస్తాడు. సో నైట్ ఆఫీస్ ఉంటుంది కదా! సో అందుకే మార్నింగ్ 8కి, 8:30కి అలా లేస్తాడు. ఈలోపు నేను అవన్నీ పనులన్నీ చూసుకుంటాను. సో పూరి చేశాను. అందులోకి బొంబాయి చట్నీ చేశాను. సో ఇది కాంబినేషన్ అనమాట. మా బాబు అడుగుతున్నాడు డైలీ మమ్మీ చేయవేంటి ఈ మధ్యని. కాకపోతే కొంచెం ఆయిల్ ఫుడ్ కదా! సో అందుకోసమే అవాయిడ్ చేస్తున్నాను. సో ఆయిల్ అయితే గనుక వేసి అలా పాడైపోయింది. సో వీక్లీ వన్స్ అయినా అలా క్లీన్ చేస్తాను. అండ్ కింద చూడండి ఎంత గలీజ్‌గా ఉందో. సో పీజీలోకి ఇంకా ఫుడ్ అవన్నీ చేస్తాం కాబట్టి ఇలాగే
ఎంత క్లీన్ చేసినా ఇలాగే ఉంటుంది. సో, ఇక్కడ ఆలు ఉన్నాయి. ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఆలు క్లీన్ చేయాలని. అండ్ నైట్ మజ్జిగ మొత్తం మిగిలిపోయాయి. నిన్న ఆఫ్టర్‌నూన్ మజ్జిగ. నైట్ కూడా పెట్టాం కానీ తాగడం లేదు. సో, అందుకే స్కిప్ చేస్తున్నాను మజ్జిగ ఎందుకు పెట్టడం అని చెప్పేసి. సో, ఇప్పుడు ఇదంతా నేను క్లీన్ చేయాలి. ఎంత డస్ట్ పెట్టింది. కింద మామూలుగా అయితే క్లీనింగ్ ఆవిడ వస్తుంది. కానీ నేను క్లీన్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి నేనే క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే తినేస్తున్నారు. సో, మార్నింగ్ నేను ఇంకా మాఫ్ కావాలి కదా! స్టిక్ కావాలి కదా! స్టిక్ కోసమని బయటకొచ్చాను. సో, టుడే మా పీజీలో ఏంటి అంటే సో, టమోటా రైస్ అండి. టమోటా రైస్‌లోకి చట్నీ ఉంటుంది. సో, అది పెట్టేసాను. ఇంకా ఇప్పుడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో, ఒకే చేత్తో నేను ఇంకా స్టిక్ పట్టుకొని అది మొబైల్ పట్టుకొని చేయాలంటే కష్టంగా అనిపించింది. సో, అందుకోసం అని చెప్పేసి ఏం చేశానంటే ఇంకా మొబైల్ ఒక చోట పెట్టేసాను. ఇంకా స్టిక్ తీసుకొని ఇంకా తుడిచేసాను. అండ్ ఇక్కడైతే గనుక మాకు కిచెన్‌లో ఫ్యాన్ ఉంటుంది. ఎప్పుడు కొంచెం ఎక్కువగా డస్ట్ ఉంటుంది కదా! అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసి అది కొంచెం ఆరిపోవాలంటే టైం ఎక్కువ పడుతుంది. సో, దానికోసం అని చెప్పేసి కిచెన్‌లో కూడా ఒక ఫ్యాన్ అయితే అరేంజ్ చేసామనమాట. కొంచెం నీట్‌గా ఉంటుంది స్మెల్ అవన్నీ రాకుండా. సో, డైలీ నేను క్లీన్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే కొంచెం పసుపు, సాల్ట్ ఉంటుంది కదా! అవి వేసి క్లీన్ చేస్తాను. అందుకే కొంచెం నాకు కింద మస్కిటోస్ అవన్నీ కొంచెం తక్కువ ఉంటాయన్నమాట. సో, ఈవినింగ్ డైలీ దీపారాధన చేస్తాను కాబట్టి పూజ చేస్తాను కాబట్టి సో, ధూపం వేస్తాం కదా! అందులో కూడా కొంచెం తక్కువైపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే ఇంకా వీడియో ఒక చోట పెట్టేసి మొబైలు షూట్ చేస్తూ ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నాను. డైలీ ఒక వీక్లీ ఒక 2, 3 టైమ్స్ అయినా క్లీన్ చేస్తాననమాట. సో, ఇలా క్లీన్ చేస్తే కొంచెం నీట్‌గా ఉంటుంది కదా! పైగా ఏమన్నా డిసీజెస్ అలా రాకుండా ఉంటాయి. అండ్ ఈ టాప్ గురించి అడుగుతున్నారు. సో, ఈ టాప్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. తీసుకొని కూడా అప్పుడు ఫస్ట్ 1 ఇయర్ అయిపోయింది. సో, అంతకుముందు కళ్యాణి యూట్యూబర్ ఉంది కదా! సో, ఆ ఛానల్‌లో ఫస్ట్ ఈ టాప్‌తోనే నేను వీడియోస్ అయితే చేశాను. సో, ఇది తీసుకొని ఇక 1+ అయిపోయింది. 1 ఇయర్ పైనే పట్టింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం నేనైతే చట్నీ ఉన్నింది. ఆ చట్నీ ఇంకా మేము తినాలని చెప్పేసి ఒక గిన్నెలో తీసుకొని గిన్నెలు మొత్తం తోమేసేద్దామని చెప్పేసి అన్నీ గిన్నెలోకి తీసేస్తున్నాను. మైక్ పెట్టుకొని వీడియోస్ చేయొచ్చు కదక్క అని చెప్పేసి అడుగుతున్నారు. సో, మైక్ అయితే తెచ్చుకున్నాను. మా బాబు చిన్న బాబు ఉన్నాడు కదా! సో, తనకి ఇంకా కొంచెం సో, చిన్న పిల్లాడు కదా! అందుకే మైక్స్ అవనేది పెట్టుకుంటే చూసి తీసుకొని ఆడుకొని బాగా చేస్తున్నాడు. అందుకే ఇంకా ఎలాగో కైన్ మాస్టర్‌లో వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కదా! డైరెక్ట్‌గా అని చెప్పేసి ఇంకా ఇక్కడే డైరెక్ట్‌గా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. సో, అప్పటికే టైం వచ్చేసి ఇంకా 8:00 అయిపోయిందనమాట. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి కూడా ప్రిపేర్ చేద్దామా అనుకుంటే ఇంకా వంట అబ్బాయికి వంట చెప్పేసాననమాట. ఇంకా మాకు మేము ఏదైనా సపరేట్‌గా చేసుకోవాలి. ఇంకా చికెన్ బిర్యానీ తినక ఆల్మోస్ట్ ఒక 10, 15 డేస్ అయిపోయింది. ఏమైనా తిందామని అనిపించింది. మా హస్బెండ్‌కి చెప్పాను. సో, చూద్దాం వీలైతే తీసుకొని వస్తాను బయటికెళ్తున్నానన్నాడు. సో, నేను బయటికెళ్ళాలని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం మిషన్ వర్క్ ఉంది. సో, అందుకోసమనే బయటికెళ్ళలేదు. సో, ఇప్పుడైతే గనక నాకేంటంటే ఇంక నైట్ చూడండి రైస్ అంతా మిగిలిపోయింది. సో, అది అంతా పడేసి ఇంకా అన్నీ గిన్నెలైతే తోమేస్తున్నాను. నైట్ కొంచెం గిన్నెలు ఎక్కువున్నాయి. ఇంక నాకు పని ఎక్కువైపోయి టైర్డ్ అయిపోయాను. అందుకే ఇంకా క్లీన్ చేయలేకపోయాను. సో, అందుకే ఇప్పుడు ఎక్కువ పడ్డాయన్నమాట. నైటే క్లీన్ చేసి పెట్టుకుంటే కొంచెం తక్కువ అయ్యుండేటియి. కానీ క్లీన్ చేయలేదు. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా నాకు టైం ఉండడం లేదు. ఆఫ్ అయితే మార్నింగ్ ఇచ్చాను. ఆఫ్ అయితే ఈవినింగ్ ఇస్తున్నాను. యాక్చువల్‌గా డేకి ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాను. బట్ ఓకే. మన టార్గెట్ అనేది ఒక 3 వీడియోస్ ఉంటే అట్‌లీస్ట్ మినిమమ్ ఒక వీడియో అయినా అప్లోడ్ చేస్తాం కదా! సో, అందుకోసం అని చెప్పేసి అలా పెట్టుకున్నాను. సో, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎడిటింగ్ చేయాలి. మళ్ళీ థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఫొటోస్ అవన్నీ పెట్టేసి మళ్ళీ టైపింగ్ రాసి, టెస్ట్ రాసి అవన్నీ చేసేసరికి కొంచెం టైం పడుతుంది. సో, ఎలాగో లేడీస్ కదా! కొంచెం మనకేంటంటే మన డ్రెస్సింగ్ సెన్స్ అవన్నీ నీట్‌గా ఉండాలి. సో, అక్కడ కూడా నేను చెక్ చేసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే ఎన్ని వ్యూస్ వస్తాయో తెలీదు. అంతకంటే కామెంట్స్ ఎక్కువగా వస్తాయి. డ్రెస్ సెన్స్ అయితే బాలేకపోతే. సో, దానికోసమని ఎడిటింగ్ అనేది కొంచెం లేట్ అయిపోతుంది.
అందుకే చేయలేకపోతున్నాను. సో, చూద్దాం అట్‌లీస్ట్ ఒక 2 వీడియోస్ అయినా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో, ఇప్పుడైతే నా క్లీనింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. సో, పీజీలోటివి ఎక్కువుంటాయి. సేమ్ టైం నాకు ఇంట్లో కూడా ఎక్స్ట్రా చేస్తాను కదా! సో, మార్నింగ్ అయితే నేను పీజీలో టమోటా రైసు, చట్నీ ఉండింది. అండ్ నేను పిల్లలకి వచ్చేసి మళ్ళీ 2 టైప్స్ చేశాను. సో, అవి పడ్డాయి. సో, పైగా మా సిస్టర్ వాళ్ళు మాకు నియర్ బై ఉంటారనమాట. సో, వాళ్ళకి కూడా నేను చేసి పంపించాను. కొత్తగా వచ్చారు. అందుకే కొంచెం పని ఎక్కువ అయిపోయింది. సో, ఈ మధ్యకాలంలో వాళ్ళ దగ్గరికి ఎక్కువగా వెళ్తున్నాను. కొంచెం పని ఎక్కువ ఉన్నింది. సో, అందుకే ఎక్కువగా వీడియోస్ అనేది షూట్ చేయలేకపోతున్నాను. సో, ఇప్పుడైతే లాంగ్ వీడియోస్‌లోనే గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. చూసేయండి. సో, నేనైతే సింపుల్ అండి. ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే వాడను. జస్ట్ సింపుల్‌గా తయారైపోతాను. యాక్చువల్‌గా ఏంటంటే డైలీ పూజ ఉంటుంది కదా! నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే ఈ మధ్య 3 డేస్ నుంచి పూజ అయితే చేయలేదు. లేకపోతే యాజ్ యూజువల్‌గా మీకు డైలీ పూజ వీడియో వచ్చేది. ఎప్పుడు పూజ వీడియోనే పెట్టేస్తావు అని కామెంట్ వచ్చింది. లేదండి, మార్నింగ్ ఇప్పుడు శ్రావణ మాసం కదా! సో, నా బ్యాంగిల్స్ కూడా చూసే ఉంటారు. నేను వరలక్ష్మి వ్రతానికి వెళ్ళినప్పుడు చాలామంది ఇచ్చారనమాట. నాకు అవి అట్‌లీస్ట్ ఒక 1 మంత్ అయినా ఉంచుకోవడం చాలా ఇష్టం. సో, అందుకోసమనే తీయను నేను. ఇంకో 1 మంత్ దాకా అలాగే ఉంచుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఇంకేదైనా ఫంక్షన్స్ అలాంటివి వచ్చినప్పుడు మాత్రమే తీసి పక్కన పెట్టేస్తాను. అండ్ ఇప్పుడైతే నాకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇంకా నాకు లైవ్ పెట్టే టైం అయిందనమాట. సో, లైవ్ పెట్టేద్దామని చెప్పేసి ఫాస్ట్‌గా రెడీ అవుతున్నాను. సో, తల కూడా ఇంకా ఆరిపోలేదు. హెడ్ బాత్ చేశాను. మార్నింగ్ నుంచి కొంచెం లైట్‌గా వర్షం అయితే పడుతుంది. అలాగే హెడ్ బాత్ చేసేసాననమాట. సో, లైవ్‌లో కూడా కామెంట్స్ వచ్చాయి. హెయిర్ స్టైల్ బాగుందని. నేను ఎలాంటి హెయిర్ స్టైల్ కూడా వెయ్యలేదండి. జస్ట్ అలాగే వచ్చేసాను. అలాగే బాగుందంట. నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. జస్ట్ ఇలా వదిలేసాను హెయిర్ అంతా. ఎందుకంటే కొంచెం తడిగా ఉంది. పైగా నాకు కొంచెం నోస్ ఇష్యూ ఉంది కదా! అందుకే కొంచెం డ్రై చేసుకుందామంటే లేట్ అయిపోతుంది. మళ్ళీ లైవ్‌కి అని చెప్పేసి మళ్ళీ ఆఫ్టర్నూన్‌కి అయితే ఫుడ్ చేసుకోవాలి కదా! సో, దానికోసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్‌గా వచ్చేసాను. అండ్ లైవ్ అయితే కంప్లీట్ చేశాను. 11:30కి లైవ్ అయిపోయింది. సో, నేను ఏం చేస్తున్నా అంటే బయటికి వెళ్ళి కొన్ని ఎగ్స్ అవి తెచ్చుకున్నాను. మార్నింగ్‌కి పిల్లలకి ఎగ్స్ లేవన్నమాట. సో, దానికోసమని ఎగ్స్ తెచ్చుకున్నాను. ఎగ్స్ ఇంకా టమోటాలు అయితే లేవు. మా హస్బెండ్‌కి చట్నీ అంటే చాలా ఇష్టం. డైలీ ఏదో ఒక చట్నీ అయితే చేసి పెట్టాలి. సో, అది కాకుండా టుడే అయితే నేను ఇంకా పీజీలోకి పప్పు, బ్రింజల్ చేపించాను. అంటే వంకాయ. సో, వంకాయ పులుసు, పప్పు అయితే చేపించాను. ఇది అడిషనల్‌గా అనమాట. సో, చట్నీ అనేది నేను చేస్తాను. మా వాళ్ళకి నా చట్నీ అంటే చాలా ఇష్టం. సో, దానికోసమని ఎంతండి ఒక 10 మెంబర్స్ వస్తారు ఆఫ్టర్నూన్ టైము. ఆల్మోస్ట్ అంతా ఆఫీస్‌కే వెళ్ళిపోతారు. సో, దానికోసమని చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ నా లైవ్ అంటే నేనే ఇంకా డైరెక్ట్‌గా కటింగ్స్ అవి పెట్టేశాను. సో, నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను నేను మీకు. వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డింగ్‌లో పెట్టేశాను. బయటికి షాపింగ్‌కి వెళ్ళాను. కొంచెం అప్పుడు వర్షం అయితే పడుతూ ఉండింది. తీద్దాం అనుకున్నాను కానీ సెల్ ఫోన్ తడిచిపోతుందని చెప్పేసి తీయలేదు. అండ్ ఈరోజైతే ఒక పీజీ అయితే విజిట్ చేశాను. కానీ అదేంటంటే కొంచెం కింద ఎందుకు ఏ పీజీ చూసినా కానీ మెయిన్‌కి ఉండే పీజీస్ అన్నీ కింద ఏదన్నా షోరూమ్‌కి కానీ లైక్ ఏమన్నా షాపింగ్ మాల్స్ కానీ అలా ఇచ్చేస్తారనమాట ఫస్ట్ ఫ్లోరు. సో, దాంతో లుక్ అనేది కంప్లీట్‌గా తగ్గిపోతుంది. సో, అందుకే మాకు నచ్చలేదు. మెయిన్‌కే ఉంది. అందుకే నచ్చలేదు. ఇంకా ఎందుకులే అని జస్ట్ చూసి వచ్చేసామన్నమాట. పైగా అడ్వాన్సులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే జస్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్‌లో వచ్చేసి మన దగ్గర ఉంటాయి కదా శనక్కాయ పప్పులు. సో, మా సైడ్ అయితే అలాగే పిలుస్తాం. శనక్కాయ పప్పులు అందులో వచ్చేసి కొంచెం ఎండుమిర్చి అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు, కొంచెం ధనియాలు అవి వేసుకుంటామన్నమాట. సో, అవి వేసుకొని కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ లేకపోతే నెయ్యి ఏది ఉంటే అది వేసేసుకోండి. వేసుకొని ఇలా మొత్తం ఇలా ఫ్రై చేసుకోండి. సో, ఇలా ఫ్రై చేసుకున్నాక ఏం చేస్తానంటే ఒక మిక్సీ జార్‌లోకి అయితే తీసుకుంటాను. ఇంక తీసుకొని అందులో పెట్టేస్తాను. ఈలోపు ఒక 2 టమోటాలు అయితే తీసుకొని సన్నగా కట్ చేస్తాను. సో, సన్నగా కట్ చేసి సో, కొంచెం వాటర్ వేసి సో, వాటర్ వేస్తే కొంచెం బాగుంటుంది. సో, అందులో కొంచెం చింతపండు యాక్చువల్‌గా అయితే దీన్ని చింతపండుతోనే చేస్తుంది మా మమ్మీ.
సో నేనేంటంటే ఒక టమోటా కానీ అలా కొంచెం మరీ పుల్లగా ఉంటుందని చెప్పేసి ఒక టమోటా యాడ్ చేస్తాను, కొంచెం చింతపండు యాడ్ చేస్తాను. దీంతో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండే అనమాట. సో యాడ్ చేసి కొంచెం బాయిల్ అయితే చేసుకోవాలి, కొంచెం మగ్గనివ్వాలి. అవి మగ్గి అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే అది కొంచెం చల్లారబెట్టి మిక్సీకి వేస్తాను. సో మిక్సీకి వేస్తే అప్పుడు చట్నీ చాలా బాగుంటుంది. సో ఇది బాగా లైక్ చేస్తారు. సో వేడి వేడి అన్నంలోకి ఒక టీ స్పూన్ నెయ్యి చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అండ్ కొంచెం ఫ్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే నాకు కొంచెం పని ఉండింది, బయటికి వెళ్ళే పని. సో అందుకోసమని నేనైతే చేయలేదు. అండ్ ఇప్పుడైతే నేనైతే మా పక్కింటి ఆవిడ పువ్వులు ఇచ్చిందండి, ఇంటికి వెళ్ళిందంట. సో అది చెట్టుకి కాసాయంట. సో తీసుకో అని చెప్పేసి ఇచ్చింది. అండ్ కొంచెం లేట్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డింగ్లో పెట్టేశాను నేను. అండ్ నేను అల్లడం ఎప్పుడూ చూడలేదు కదా, చూడండి నా దండ చాలా బాగుంటుంది. నా వీడియోస్ ఆల్మోస్ట్ ఇక్కడ నాకు అంటే బయట అది నేటి పెట్టుకోవడం అంటే నాకు ఇష్టం లేదు, నేను మాత్రమే సొంతంగా అల్లుకుంటాను. అంటే మాకైతే ఇక్కడ విడిపూలు అయితే చిక్కవు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ అది నేటి మాత్రమే తీసుకోవాలి, అది కూడా ఒక మూల వచ్చేసి 100 రూపీస్ ఉంటాయి. అందుకే ఇప్పుడు స్కిప్ చేస్తాను. దేవుడికి మాత్రం ఫ్రైడే తీసుకొస్తానమాట. ఇంకా మిగతా టైంలో అయితే స్కిప్ చేస్తాను. అంతకుముందు అయితే మాకు మా హోమ్ టౌన్లో ఉన్నప్పుడు మాకు ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయి. అప్పుడు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు, అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసింటే చాలా బాగుంది అనిపించింది, కానీ అప్పుడు చేయలేదన్నమాట. అప్పుడైతే ఇంకా వీక్లీ ట్వైస్ అయినా పెట్టుకునేదాన్ని ఫుల్గా. ఇప్పుడైతే పెట్టుకోవడం లేదు, ఇక్కడ కాస్ట్ ఎక్కువ కదా అని చెప్పేసి. అండ్ రీసెంట్గా ఈ మధ్యకాలంలో అయితే కొన్ని పువ్వులు అయితే అల్లుతున్నాం. సో ఇప్పుడైతే ఇంకా డైలీ ఇంకా ఫ్లవర్స్ పెట్టుకునే లైవ్కి వస్తాను, నాకు బాగా ఇష్టం అనమాట. సో పూజకు కూడా పువ్వు లేకపోతే నేనేం పెద్దగా పూజ చేయను, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కొంచెం ఫ్లవర్స్ ఉంటే ఏదో చేసినట్టుగా అనిపిస్తుంది. పైగా వచ్చేసి శ్రావణ మాసం కదా అది. అండ్ నా దండ వచ్చేసి నాకైతే ఇంకా అంటే టాప్ 1 అనమాట. నేను కాలేజీ మొత్తానికి, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ మా క్లాస్లో మొత్తానికి నేనే టాప్ 1, అంత బాగా వస్తుంది నా దండ. సో ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను, అంటే నాకంటే బాగా లేవాలి ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ మా గ్రూప్లో మాత్రం ఎవరు తెచ్చుకున్నా నా కాడికే వస్తాయి ఫ్లవర్స్, అది ఇవ్వవా అని చెప్పేసి. సో అందుకే నాకు ఈ పువ్వు చూస్తానే మా ఫ్రెండ్స్ అంతా గుర్తుకు వచ్చేస్తారు. సో ఇదండి ఫైనల్గా నా దండ ఎలాగుందో